హాయ్ అండి. వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ సిరీస్ లో భాగంగా 3rd సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేయబోతున్నాం. వేర్ ఈస్ ద యుద్ధ అభ్యాస్ ఆర్మీ ఎక్సర్సైజ్ 2025 బీయింగ్ హెల్డ్? యూత్ అభ్యాస్ ఆర్మీ విన్యాసం 2025 ఎక్కడ జరుగుతుంది అంటే ఫోర్ట్ వెయిన్ ఫ్రైడ్ అలాస్కా యుఎస్ఏలో జరుగుతుంది. ఇది ఎన్నవ ఎడిషన్? 21st ఎడిషన్. సో ఎగ్జామ్ లో అలా కాకుండా యుద్ధ్ అభ్యాస్ అనేటువంటి సైనిక విన్యాసం ఏ రెండు దేశాల మధ్య జరుగుతుంది అంటే భారతదేశం మరియు యుఎస్ఏ. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది అంటే ఇది సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 14 వరకు అలాస్కా యుఎస్ఏలోని ఫోర్ట్ వెయిన్ రైట్ వద్ద జరుగుతుంది. ఈ ప్రదేశాన్ని ఎంచుకోవడం వల్ల ఎత్తైన ప్రాంతాలలో మరియు చల్లని వాతావరణంలో శిక్షణ పొందేటువంటి అవకాశం కలుగుతుంది. సో ఈ విన్యాసానికి భారతదేశం తరపు నుండి మద్రాస్ రెజిమెంట్ కు చెందినటువంటి బెటాలియన్ పాల్గొంటుంది. What is the name of India's first AI-powered translation tool for tribal languages launched by the Ministry of Tribal Affairs? ఆదివాసీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఆదివాసీ భాషల కోసం రూపొందించిన భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఆధారిత అనువాద యాప్ పేరు ఏమిటి అంటే ఆదివాని యాప్. సో ఇది పిఏబిలో న్యూస్ లో ఉంది కాబట్టి ఇంపార్టెంట్. ఇది యాప్ పేరు ఏంటి అంటే ఆదివాని యాప్. సో ఎవరి కోసం అంటే ఆదివాసీ భాషల కోసం రూపొందించినటువంటి. సో ఇది భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఆధారిత అనువాద ప్లాట్ఫామ్ కాబట్టి ఇంపార్టెంట్ ఇది. సో ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది అంటే ఆదివాసీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభించింది. ఈ యాప్ యొక్క లక్ష్యం ఏంటి అంటే అంతరించిపోతున్నటువంటి ఆదివాసీ భాషలను పరిరక్షించడం మరియు సాంకేతికత ద్వారా ఆదివాసీ సముదాయాలను శక్తివంతం చేయడం. సో ఈ యాప్ యొక్క ప్రధాన లక్షణాలు ఏంటంటే హిందీ, ఇంగ్లీష్ మరియు ఆదివాసీ భాషల మధ్య అనువాదం చేయడం, పాఠ్యపుస్తకాలు కానీ ఆ వాక్యాలు కానీ, అదేవిధంగా విద్యార్థుల కోసం భాష అభ్యాస మాడ్యూల్స్ డెవలప్ చేయడం. అంటే ఏవేవి అభివృద్ధి చేసినవి అంటే ఎన్సిఈఆర్టీ మరియు సిఐఐఎల్. అదేవిధంగా సాంస్కృతిక పరిరక్షణ. సో ఆదివాసీల యొక్క జానపద కథలు, మౌలిక సాంప్రదాయాలు మరియు వారసత్వాన్ని డిజిటలైజ్ చేయడం. అదేవిధంగా సమాచారాన్ని అంటే ఏంటంటే ఆరోగ్య సందేశాలు అయినటువంటి సికిల్ సెల్ వ్యాధి, అదేవిధంగా ప్రభుత్వ పథకాలు, వీటన్నింటినీ ఆదివాసీ యొక్క లాంగ్వేజ్ లో అనువాదం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా టెక్స్ట్ టు స్పీచ్ టు టెక్స్ట్ వంటి సౌకర్యాలు కూడా ఉంటాయి. ప్రస్తుతానికైతే ఈ ఆదివాని టూల్లో బిలి, గోండి, ముండారి, సంతాలి భాషలకు మద్దతు ఇస్తున్నాయి. ఇంకా కుయ్ మరియు గారో భాషలు అభివృద్ధిలో ఉన్నాయి. సో ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ యాప్ను ఎవరు అభివృద్ధి చేశారంటే ఐఐటి ఢిల్లీ నేతృత్వంలోని జాతీయ కన్సోర్టియం అభివృద్ధి చేసింది. సో జాతీయ కన్సార్టియం అంటే ఏంటి అంటే ఈ ఐఐటీస్ కి సంబంధించినటువంటి కాలేజెస్ వీటిని అభివృద్ధి చేశాయి. సో ఏవేమి ఉన్నాయి అందులో అంటే బిట్స్ పిలాని, IIIT హైదరాబాద్, IIIT రాయ్పూర్ మరియు అనేక రాష్ట్రాల్లోని ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సహకారంతో మరియు స్థానిక భాషా నిపుణులు, ఉపాధ్యాయులు, సముదాయ నాయకులు ఈ యాప్ అభివృద్ధిలో కీలక పాత్రను పోషించాయి. ఇక్కడ మెయిన్ గా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ యాప్ వెరీ ఇంపార్టెంట్. ఏ యాప్ అంటే ఆదివాని యాప్. సో రివిజన్ ఎంసీక్యూస్ యాప్స్ అండ్ పోర్టల్స్ న్యూస్ లో ఉండేటివి. సాచెట్ యాప్ దేనికి సంబంధించింది అంటే డిజాస్టర్ ఎర్లీ వార్నింగ్ అండ్ రెస్పాన్స్ కి సంబంధించింది. సో ఎవరు డెవలప్ చేశారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రభుత్వం దీన్ని డెవలప్ చేసింది ఎన్హాన్స్ చేయడానికి డిజాస్టర్ ప్రిపేర్నెస్ మరియు రెస్పాన్స్ ను. పిఎం దక్ష్ DEPWD ఎవరు లాంచ్ చేశారు ఈ పోర్టల్ ను అంటే లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఎందుకు? టు ఫెసిలిటేట్ ద జాబ్ ఆపర్చునిటీస్ ఫర్ దివ్యాంజనస్ అంటే దివ్యాంగుల కోసం జాబ్ ఆపర్చునిటీస్ ను ఫెసిలిటేట్ చేయడానికి. పరివాహన్ యాప్ ఇది దేనికి సంబంధించి ఫస్ట్ దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ చేశారు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు స్ట్రీమ్ లైన్ ద వెహికల్ మేనేజ్మెంట్ ను స్ట్రీమ్ లైన్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని డెవలప్ చేసింది. ఈ యాప్ అనేటువంటిది సిటిజన్స్ కి హెల్ప్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ చెక్ చేయడానికి, వారి వెహికల్స్ సంబంధించినటువంటి ఆర్సీ మరియు డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ కోసం. ఐడియాస్ ఫర్ లైఫ్ పోర్టల్. సో ఎవరు లాంచ్ చేశారు దీన్ని అంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్
మంత్రి అయినటువంటి ఉపేందర్ యాదవ్ గారు చేశారు. ఎందుకు అంటే ఇన్వైట్ చేశారనమాట ఇన్నోవేషన్స్ మరియు ఐడియాస్ని. దేనికి సంబంధించింది అంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్కు. బిట్ చార్ట్. సో ఈ బిట్ చార్ట్ చాలా ఇంపార్టెంట్. ఇది దేనికి సంబంధించి ఫస్ట్ దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే జాక్ డోర్సీ దీన్ని అనౌన్స్ చేశారు. బట్ డెవలప్ చేసింది మాత్రం ట్విట్టర్ అనమాట. ఇంకా ఏంటంటే ఇది ఎందుకు పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది ఈ బిట్ చాట్ అంటే మెసేజెస్ అనేటువంటిది దీని ద్వారా పంపించవచ్చు త్రూ బ్లూటూత్. కానీ దీనికి నెట్ అనేటువంటి ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేటువంటిది అవసరం లేదు. సో కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఇది బిట్ చాట్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. What is the name of the indigenous handheld diagnostic device developed to detect traumatic brain injuries within a minute? ఒక నిమిషం లోపల ట్రమాటిక్ బ్రెయిన్ గాయాలను గుర్తించడానికి అభివృద్ధి చేసినటువంటి స్వదేశీ హ్యాండ్ హెల్డ్ డయాగ్నోస్టిక్ పరికరం పేరు ఏమిటి అంటే సెర్బో. సో ఈ సెర్బో అనేటువంటిది స్వదేశీయంగా దీన్ని అభివృద్ధి చేశారు. ఇది ఒక పోర్టబుల్ డయాగ్నోస్టిక్ పరికరం. సో మెదడులో ఏదైనటువంటి గాయాలు అయినప్పుడు ఒక నిమిషం లోపల గుర్తించవచ్చు అనమాట. సో దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే ఐసిఎంఆర్, ఎయిమ్స్ భోపాల్, నిమ్హాన్స్ బెంగళూరు మరియు బయోస్కాన్ రీసెర్చ్ సంయుక్తంగా అభివృద్ధి చేయడం జరిగింది. ఈ పరికరం నియర్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ మరియు మెషిన్ లెర్నింగ్ సాంకేతికతను ఉపయోగించి ఇంట్రాక్రానికల్ బ్లీడింగ్ మరియు బ్రెయిన్ ఎడిమా వంటి ట్రమాటిక్ బ్రెయిన్ గాయాలను ఒక నిమిషం లోపల గుర్తిస్తుంది. ఇది ఎవరికి ముఖ్యంగా హెల్ప్ అవుతుంది అంటే శిశువులకు మరియు గర్భిణీ స్త్రీలకు. అంతేకాకుండా అంబులెన్స్లు, గ్రామీణ క్లినిక్లు, ట్రామా సెంటర్లు మరియు విపత్తు ప్రాంతాల్లో ఉపయోగించడానికి అనుకూలంగా రూపొందించబడింది. సో ఈ మిషన్ లో కోడ్స్ ఇస్తారనమాట, కలర్స్ తో ఉన్నటువంటి కోడ్స్ ఇస్తారు. అందువల్ల సో అర్హత లేని సిబ్బంది కూడా దీన్ని ఈజీగా యూజ్ చేయవచ్చు. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీన్ని ఎవరు డెవలప్ చేశారనేటువంటిది ఇంపార్టెంట్. ఈ పరికరం పేరు ఏమిటి అంటే సెర్బో. What is the name of the blockchain-based digital currency announced by Japan Post Bank for launch by fiscal year 2026? జపాన్ పోస్ట్ బ్యాంక్ 2026 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించనున్నటువంటి బ్లాక్ చైన్ ఆధారిత డిజిటల్ కరెన్సీ పేరు ఏమిటి అంటే DCJPI. సో ఎగ్జామ్లో కనుక DCJPI అంటే ఏంటి అనిస్తే ఇది ఒక బ్లాక్ చైన్ ఆధారిత డిజిటల్ కరెన్సీ. ఏ దేశానికి సంబంధించింది అంటే జపాన్ దేశానికి సంబంధించింది. సో DCJPI అనేటువంటిది జపాన్ పోస్ట్ బ్యాంక్ మరియు కరెక్ట్ DCP అంటే ఇంటర్నెట్ ఇనిషియేటివ్ జపాన్ యొక్క అనుబంధ సంస్థ. ఇది సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇది ఒక బ్లాక్ చైన్ ఆధారిత డిజిటల్ కరెన్సీ. సో జపాన్ దీన్ని ఎప్పుడు ప్రారంభించబోతోంది అంటే 2026 ఆర్థిక సంవత్సరంలో దీన్ని ప్రారంభించబోతోంది. ఇది ఒక బ్లాక్ చైన్ ఆధారిత ఫైనాన్స్ లో ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపట్టినటువంటి అతి పెద్ద ప్రాజెక్ట్. దీని లక్ష్యం ఏంటి అంటే ఇమీడియట్ అయితే తక్షణంగా పారదర్శకత మరియు సౌకర్యవంతమైనటువంటి డిజిటల్ లావాదేవీలను డిపాజిటర్లకు అందించడం. సో ఇందులో వినియోగదారులు తమ డిపాజిట్లను DCJPI టోకెన్లుగా మార్చి వాటిని రియల్ టైమ్ డిజిటల్ సెక్యూరిటీలు మరియు బ్లాక్ చైన్ ఆధారిత ఆస్తుల లావాదేవీల కోసం ఉపయోగించవచ్చు. సో ఇవన్నీ ఏం అడిగారండి, జస్ట్ వాట్ ఈస్ DCJPI మరియు ఏ దేశం దీన్ని అభివృద్ధి చేస్తోంది అంటే జపాన్. In which Indian state is the country's first multi-lane free-flow tolling system being implemented at Chaurasia Free Plaza on National Highway 48? సో ఇది భారతదేశంలో మొట్టమొదటి మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో టోల్ విధానం వ్యవస్థను నేషనల్ హైవే 48 పై చౌరాసి ఫ్రీ ప్లాజా వద్ద అమలు అవుతున్నటువంటి రాష్ట్రం. ఏ రాష్ట్రం దీన్ని అమలు చేస్తోంది అంటే గుజరాత్ రాష్ట్రం అమలు చేస్తోంది. ఇది ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ NHAలో భాగంగా ఉంది. ఎవరితో కలిసి అంటే ICICI బ్యాంక్ తో కలిసి. సో IHMCL అంటే ఏంటి, ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ ICICI బ్యాంక్ తో కలిసి భారతదేశంలోని మొట్టమొదటి మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో టోల్ విధానాన్ని ఇక్కడ గుజరాత్ రాష్ట్రంలోని చౌరాసి ఫ్రీ ప్లాజా నేషనల్ హైవే 48 పై ప్రారంభించింది. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఆటంకం లేనటువంటి
టోల్ విధానం, ఫాస్టాగ్ మరియు వాహన నమోదు సంఖ్యను RFID రీడర్లు మరియు ANPR కెమెరాల ద్వారా చదివి వాహనాలు ఆగకుండా టోల్ను వసూలు చేస్తుందన్నమాట. దీని ద్వారా ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది మరియు ఇంధన సామర్థ్యాన్ని పెంచుతుంది, కాలుష్యాన్ని తగ్గిస్తుంది మరియు టోల్ ఆదాయాన్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఎక్కడ ప్రారంభించారంటే గుజరాత్లో ప్రారంభించారు. According to the Air Quality Life Index 2025 report, how many years has air pollution reduced the average life expectancy in India? AQLI అంటే ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ నివేదిక అనేటువంటిది రావడం జరిగింది సెప్టెంబర్లో. ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో గాలి కాలుష్యం వల్ల సగటు జీవన కాలం ఎంత తగ్గుతోంది అంటే, ఎన్ని సంవత్సరాలు తగ్గుతోంది అంటే 3.5 years అనేటువంటిది తగ్గుతోంది. ఈ సూచి దేనిని ఎవరు డెవలప్ చేశారంటే మైకెల్ గ్రీన్ స్టోన్ మరియు యూనివర్సిటీ ఆఫ్ చికాగోలోని ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ అట్ ద యూనివర్సిటీ చికాగో అభివృద్ధి చేసినటువంటి సూచిక ఇది, ఇండెక్స్ ఇది పర్టిక్యులేట్ గాలి కాలుష్యం జీవన కాలంపై చూపే ప్రభావాన్ని కొలుస్తుంది. సో ఈ నివేదిక ప్రకారం గాలి కాలుష్యం అనేటువంటిది భారతదేశంలో అత్యంత తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారింది. అంతేకాకుండా జాతీయ సగటు జీవన కాలాన్ని ఎన్ని సంవత్సరాలకు తగ్గిస్తోంది అంటే 3.5 years తగ్గిస్తోంది. ఇక్కడ ఇంకో ఆందోళన కలిగేటువంటి విషయం ఏంటంటే భారతదేశంలో 1.4 బిలియన్ ప్రజలందరూ WHO నిర్దేశించినటువంటి గాలి సురక్షిత ప్రాంతాలను మించిపోయి అంటే ఎక్కువ పొల్యూషన్ ఉన్నటువంటి ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అందులో ముఖ్యంగా ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతం ఏది అంటే ఢిల్లీ NCR ప్రాంతం. అక్కడ ప్రజలు 8.2 సంవత్సరాల జీవన కాలాన్ని కోల్పోతున్నారు. సో ఇతర రాష్ట్రాల్లో కూడా కోల్పోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే బీహార్ 5.6 సంవత్సరాలు, అదేవిధంగా హర్యానా 5.3 సంవత్సరాలు, ఉత్తరప్రదేశ్ 5.0 సంవత్సరాలు. సో ఈ నివేదిక అనేటువంటిది ఇంపార్టెంట్ అండి. ఎవరు డెవలప్ చేశారనేటువంటిది గుర్తుపెట్టుకోండి. మైకెల్ గ్రీన్స్టోన్ మరియు యూనివర్సిటీ ఆఫ్ చికాగోలోని ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ అట్ ద యూనివర్సిటీ ఆఫ్ చికాగో అనేటువంటిది డెవలప్ చేయడం జరిగింది. What is the name of the initiative launched by the TUDA to rescue and rejuvenate the స్వర్ణముఖి river? స్వర్ణముఖి నదిని రక్షించి పునరుజ్జీవింప చేయడానికి టూడా ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి అంటే ఆపరేషన్ స్వర్ణ. టూడా అంటే ఏంటి? తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్వర్ణముఖి నదిని ఆక్రమణ నుంచి ఎందుకోసం దీన్ని ప్రారంభించింది అంటే సో ఈ నదిని ఆక్రమణ నుంచి రక్షించేందుకు మరియు ప్రవాహ మార్గాన్ని పునరుద్ధరించేందుకు మరియు దీర్ఘకాలిక స్థిరత్వం కోసం పునరుజ్జీవింప చేయడానికి ఆపరేషన్ స్వర్ణ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. సో స్వర్ణ అనే పేరు ఈ నదికి ఉన్నటువంటి పవిత్రత మరియు ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది. సో ఈ స్వర్ణముఖి రివర్ ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఎక్కడ ఇది జన్మిస్తుంది అంటే ఈస్టర్న్ ఘాట్స్ లో నియో పాకాల విలేజ్ దగ్గర, చిత్తూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఇది ఎన్ని కిలోమీటర్స్ ప్రవహిస్తుంది అంటే 130 kilometers అనేటువంటిది ప్రవహిస్తుంది. ఎక్కడ కలిసిపోతుంది అంటే బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. సో ఇది ఎక్కడ ఫ్లో అవుతుంది అంటే తిరుమల మరియు శ్రీకాళహస్తి దగ్గర ఫ్లో అవుతుంది అనమాట. ఇది టెంపుల్స్ దగ్గర. సో ఇంపార్టెంట్ అండి ఇది ఆపరేషన్ స్వర్ణ. దేనికి సంబంధించింది అంటే స్వర్ణముఖి నదికి పునర్జీవం చేయడానికి స్వర్ణముఖి నదిని సంబంధించింది ఇది ఆపరేషన్ స్వర్ణ అనేటువంటిది. Which organization is developing the Pratyush telescope to study the cosmic dawn? Cosmic dawn అంటే first formation of stars, galaxies and black holes from lunar orbit. చంద్రుని కక్ష నుండి కాస్మిక్స్ డాన్ ను అధ్యయనం చేయడానికి ఏ టెలిస్కోప్ ప్రత్యూష్ టెలిస్కోప్ ను ఏ సంస్థ అభివృద్ధి చేస్తోంది అంటే రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బెంగళూరు. సో ప్రత్యూష్ అంటే అబ్రివేషన్ ఏంటి? probing reionization of the universe through signals from hydrogen. ఈ ప్రత్యూష్ అనే రేడియో టెలిస్కోప్ చంద్రుని చీకటి వైపు నుండి బ్రహ్మాండపు అంటే యూనివర్స్ ప్రారంభ దశలను అధ్యయనం చేయడానికి రూపొందించబడింది. సో ఎగ్జామ్లో కనుక చంద్రుని యొక్క యూనివర్స్ యొక్క ప్రారంభ దశలను చంద్రుని కక్ష నుండి అధ్యయనం చేయడానికి రూపొందించినటువంటి టెలిస్కోప్ పేరు ఏమిటి అంటే ప్రత్యూష్ అవుతుంది. దీన్ని ఎవరు రూపొందిస్తున్నారు అంటే రామన్ రీసెర్చ్ బెంగళూరు రూపొందిస్తుంది. సో ఎవరి సహకారంతో అంటే ఇస్రో సహకారంతో దీని అభివృద్ధి అనేటువంటిది చేయబడుతుంది. ఈ టెలిస్కోప్ ద్వారా విస్తృత ఫ్రీక్వెన్సీ బ్యాండ్ యాంటెన్నా సెల్ఫ్
ప్రిట్రబుల్ అన్లాక్ రిసీవర్ మరియు అధిక స్పెక్ట్రల్ రిజర్వేషన్ కలిగినటువంటి డిజిటల్ కోరెలేటర్ అనేటువంటివి ఉంటాయి. సో ఇవి ఎంత ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ ఇంపార్టెంట్ అనేటువంటివి రెండు ఇంపార్టెంట్ పాయింట్స్. ఎవరు అభివృద్ధి చేస్తున్నారు అంటే రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది అభివృద్ధి చేస్తుంది. ఇది చంద్రుని కక్ష నుండి కాస్మిక్ డాన్ని అధ్యయనం చేయడానికి డెవలప్ చేస్తున్నారు. Which tiger reserve in Tamil Nadu recently raised concerns over unauthorized road construction within its ప్రొటెక్టెడ్ ఏరియా? తమిళనాడులోని ఈ టైగర్ రిజర్వ్ లో ఇటీవల అనధికారిక రహదారి నిర్మాణంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి అంటే శ్రీవిల్లిపుతూర్ మెఘామలై టైగర్ రిజర్వ్. సో ఇది ఎక్కడుంది అంటే తేని జిల్లాలోని శ్రీవిల్లిపుతూర్ మెఘామల టైగర్ రిజర్వ్ అనేటువంటిది తమిళనాడులో ఉంది. దీని పరిధిలో ఇటీవల 3 రహదారుల అనధికారిక నిర్మాణంపై ఆందోళనలు అనేటువంటివి వ్యక్తం అవుతున్నాయి. సో ఈ టైగర్ రిజర్వ్ ను శ్రీవిల్లిపుతూర్ మరియు మెఘమలై టైగర్ రిజర్వ్ ను 2021 ఫిబ్రవరిలో గ్రిజిల్డ్ స్క్విరల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ మరియు మెఘమలై వైల్డ్ లైఫ్ శాంక్చురీను కలిపి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎక్కడ విస్తరించి ఉంది అంటే తేని, విరుద్నగర్, మదురై జిల్లాలలో విస్తరించి ఉంది. ఇది పెరియార్ టైగర్ రిజర్వ్ కేరళలో ఉంది మరియు కలక్కాడ్ ముదుండరై టైగర్ రిజర్వ్ తమిళనాడు మధ్య టైగర్ కారిడార్ గా పనిచేస్తుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అండి, న్యూస్ లో ఉంది, గుర్తుపెట్టుకోండి. Which Indian state became the first to implement Disha Abhiyan for uniform quality education of students with intellectual disabilities? బుద్ధి లోపం ఉన్నటువంటి విద్యార్థులకు సమానమైన మేధో వైకల్యం ఉన్నటువంటి లోపం ఉన్నటువంటి విద్యార్థులకు సమానమైన నాణ్యమైన విద్యను అందించడానికి దిశ అభియాన్ను అమలు చేసిన మొదటి రాష్ట్రం భారత రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర అన్నమాట. సో మేధో వైకల్యాలు ఉన్నటువంటి అంటే బుద్ధిలోపం ఉన్నటువంటి విద్యార్థులకు సమానమైన నాణ్యమైన విద్యను అందించేందుకే ఈ దిశ అభియాన్ అనే కార్యక్రమాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం కోసం రూపొందించిన పాఠ్యాంశాన్ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే జై వకీల్ ఫౌండేషన్ అనేటువంటిది అభివృద్ధి చేశారు. ఎవరు దీనికి అప్రూవ్ ఇచ్చారు, ఆమోదించారు అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్. సో దీనిని రాష్ట్ర వ్యాప్తంగా 453 ప్రత్యేక పాఠశాలలో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ జస్ట్ రాష్ట్రం అనేటువంటిది ఇంపార్టెంట్ మరియు దిశ అభియాన్ ఎందుకు లాంచ్ చేశారనేటువంటిది ఇంపార్టెంట్. సో రివిజన్ ఎంసిక్యూస్ మహారాష్ట్ర అనేటువంటిది న్యూస్ లో ఉంది. ఇండియాస్ ఫస్ట్ అండర్ వాటర్ మ్యూజియం దేనిగా మార్చారు? ఐఎన్ఎస్ కుల్దార్గా మార్చారు. ఇది ఎక్కడ ఉంది అంటే మహారాష్ట్రలో ఉంది. ఇండియాస్ లార్జెస్ట్ డీప్ వాటర్ వాధ్వాన్ పోర్ట్ ఎక్కడ ఉంది? మహారాష్ట్రలో ఉంది. ఇండియాస్ ఫస్ట్ ఏఐ పవర్ అంగన్వాడీ మహారాష్ట్రలో ప్రారంభించబడింది. Which Indian state launched a dedicated hedging desk to help farmers avoid losses due to market price fluctuations? మార్కెట్ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ ని అవాయిడ్ చేయడానికి రైతులకు సహాయం చేయడానికి హెడ్జింగ్ డెస్క్ ను ఏ ప్రభుత్వం ప్రారంభించింది అంటే మహారాష్ట్ర ప్రభుత్వం. సింధూర్ ఫ్లైఓవర్ ఇస్ అ న్యూ నేమ్ ఆఫ్ కార్నాక్ బ్రిడ్జ్ లొకేటెడ్. సో ఈ కార్నాక్ బ్రిడ్జ్ అనేటువంటిది ఎక్కడ ఉంది? మహారాష్ట్రలో ఉంది, ముంబైలో ఉంది. సో దీన్ని ఏం పేరుగా మార్చారు అంటే సింధూర్ ఫ్లైఓవర్ గా మార్చారు. ఎక్కడ ఉంది అంటే మహారాష్ట్ర ముంబైలో ఉంది. విచ్ ఇండియన్ స్టేట్ అఫీషియల్లీ రికగ్నైజ్డ్ సార్వజనిక్ గణేశోత్సవ్ యాజ్ ఎ స్టేట్ ఫెస్టివల్? గణేశోత్సవాన్ని రాష్ట్ర పండుగగా ఇటీవల ఏ రాష్ట్రం రికగ్నైజ్ చేసింది అంటే మహారాష్ట్ర. The rural village of Satnamri in Nagpur district has been chosen as India's first smart intelligent village located in which state? సో ఏ గ్రామీణ ప్రాంతాన్ని అంటే సత్ నవ్రి అనేటువంటి గ్రామీణ ప్రాంతం ఎక్కడుంది అంటే నాగ్పూర్ డిస్ట్రిక్ట్ లో ఉంది. దీనిని భారతదేశపు మొదటి స్మార్ట్ ఇంటెలిజెంట్ విలేజ్ గా పేర్కొన్నారు. ఇది ఎక్కడుంది అంటే మహారాష్ట్రలో ఉంది. సో విచ్ స్టేట్ ఎమర్జ్డ్ యాజ్ ద లీడింగ్ స్టేట్ ఇన్ ద యూపీఐ యూసేజ్? ఇటీవల యూపీఐ యూసేజ్ లో ఏ రాష్ట్రం అనేటువంటిది మొదటి స్థానంలో రావడం జరిగింది అంటే మహారాష్ట్ర. Where was BioFac India 2025, one of the country's largest organic trade fairs recently held? దేశంలో అతిపెద్ద సేంద్రియ వాణిజ్య ప్రదర్శన అయినటువంటి బయోఫాక్ ఇండియా 2025 ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది అంటే గ్రేటర్ నోయిడాలో నిర్వహించబడింది. ఇది పిఐబిలో ఉంది న్యూస్ లో, కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు
జరిగింది అంటే ఆగస్ట్ 30 నుండి సెప్టెంబర్ 1 వరకు గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో సెంటర్ మరియు మార్ట్లో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఇది దేశంలోని అతిపెద్ద సేంద్రియ వాణిజ్య ప్రదర్శనలో ఒకటిగా పేర్కొంటున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ అనేటువంటిది పాల్గొంది. ఏ పథకం కింద దీన్ని ప్రారంభించారంటే ఎంఓఈ సిడి ఎన్ఈఆర్ పథకం కింద ప్రారంభించారు. ఇది ఆల్రెడీ గ్రూప్ 1 లో అడిగారు. ఏపీఎస్సి గ్రూప్ 1 లో ఎంఓవిసిడి ఎన్ఈఆర్ అనేటువంటిది దేనికి సంబంధించింది అండి? ఇది నార్త్ ఈస్ట్ రీజన్ కి సంబంధించినటువంటి పథకం అన్నమాట. ఈ పథకంలో భాగంగానే 27 ఎఫ్పిఓలు అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు తమ సేంద్రియ ఉత్పత్తులను ప్రదర్శించారు. అందులో ఏమేమి ఉన్నాయి ముఖ్యంగా అంటే ఏలకులు, కివీస్, అనాసలు, అల్లం, పసుపు, కింగ్ మిరప, బియ్యం, మిల్లెట్స్ మరియు జిఐ ఉత్పత్తులు ఉన్నాయి. ఈ వేదిక ద్వారా ఉత్తర తూర్పు అంటే నార్త్ ఈస్ట్ రీజన్ అనేటువంటిది సేంద్రియ ఉత్పత్తులకు జాతీయ మరియు అంతర్జాతీయ గుర్తింపు అనేటువంటిది లభించింది. దానితో పాటు క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ ని కూడా ప్రోత్సహించడంలో కీలక అడుగులుగా చెప్పవచ్చు. Which initiative was recently launched under the PM Vikas scheme to promote entrepreneurship and skill development among fishing communities? మత్స్యకారులలో వ్యాపారోన్నతి మరియు నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడానికి పిఎం వికాస్ పథకం కింద ఇటీవల ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి అంటే మత్స్య శక్తి. ఇది స్కీమ్స్ లో భాగంగా వస్తుంది. ఇది అంతేకాకుండా పిఏపి న్యూస్ లో ఉంది. ఈ మత్స్య శక్తి అనేటువంటిది ఏ పథకం కింద అంటే పిఎం వికాస్ పథకం కింద మత్స్య శక్తి అనే కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు అంటే శ్రీ జార్జ్ కురియన్ గారు ప్రారంభించారు. ఇది ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ మరియు ఐసిఏఆర్ సిఎంఎఫ్ఆర్ఐ సంయుక్తంగా అమలు చేయడం జరుగుతుంది. ముఖ్య లక్ష్యం ఏంటి అంటే ఈ కార్యక్రమం యొక్క ఆ స్కీమ్ యొక్క మత్స్యకారులలో వ్యాపారోన్నతి మరియు నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా చేయడం అనమాట. వాటిని డెవలప్ చేయడం. ఇందులో 3 శిక్షణ మాడ్యూల్స్ ఉంటాయి. చేపల ఉత్పత్తి, జనర వనరుల అభివృద్ధి, మహిళా నాయకత్వ అభివృద్ధి. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళల కోసం లైఫ్ స్కిల్స్ శిక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత అనేటువంటిది ఇవ్వబడుతుంది. ఫిష్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు అనేటువంటివి ఏర్పాటు చేయబడతాయి. వీటికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది. ఎవరైతే శిక్షణ పూర్తి చేసుకున్నారో వారు స్టార్టప్లు మరియు వ్యాపారాలు ప్రారంభించేందుకు కూడా ప్రోత్సాహకాలు అందించబడతాయి. అయితే వారికి కావలసినటువంటి ఆధునిక సాంకేతికలు మరియు ప్రభుత్వ పథకాల అవగాహన కూడా ఇవ్వడం జరుగుతుంది. సో జస్ట్ ఈ స్కీమ్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఇది ఆ కార్యక్రమం అనేటువంటిది మత్స్య శక్తి అనేటువంటిది ఏ స్కీమ్ కింద ప్రారంభించారంటే పిఎం వికాస్ కింద. సో ఇవి కరెంట్ అఫైర్స్ ఎంసిక్యూస్ 1-liner క్వశ్చన్స్. ఇండియా జపాన్ హ్యావ్ సైన్డ్ ఏ ఎంఓసి మెమోరాండమ్ ఆఫ్ కోఆపరేషన్ to implement a joint crediting mechanism advancing low carbon technology aspects. సో భారతదేశం మరియు జపాన్ అనేటువంటిది మెమోరాండమ్ ఆఫ్ కోఆపరేషన్ అనేటువంటిది సైన్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా అంటే జాయింట్ క్రెడిటింగ్ సిస్టమ్ మెకానిజంను ఇంప్లిమెంట్ చేయడంలో భాగంగా ఏం చేస్తారు అంటే సహకారాన్ని అందిస్తారు. ఒక దేశం అదే ఇండియా మరియు జపాన్ లో కార్బన్ టెక్నాలజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన వాటిలో. The 2025 Men's Hockey Asia Cup is the 12th edition of Men's Hockey Asia Cup, the quadrennial international men's field hockey championship of Asia organized by the. So ఈ మెన్స్ హాకీ ఏషియా కప్ అనేటువంటిది ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే ఏషియా హాకీ ఫెడరేషన్ అనేటువంటిది ఆర్గనైజ్ చేస్తోంది. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 12th ఎడిషన్. ఇది ఎక్కడ నిర్వహించబడుతుంది అంటే బీహార్ స్పోర్ట్స్ యూనివర్సిటీ హాకీ స్టేడియం ఇన్ రాజ్పూర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నిర్వహించబడుతుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఆగస్ట్ 29 నుండి సెప్టెంబర్ 7 వరకు. నారాయణ హెల్త్ వాస్ ఇన్ అన్వీల్ ఐరా యాజ్ అన్ AI powered documentation tool to help doctor to reduce the paperwork and improve patient care. సో నారాయణ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, అవి AIRA అనేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ డాక్యుమెంటేషన్ టూల్ ని డెవలప్ చేశాయి. ఎందుకు అంటే డాక్టర్స్ కు హెల్ప్ చేస్తాయి పేపర్ వర్క్ ను రెడ్యూస్ చేయడంలో మరియు పేషెంట్ కేర్ ను ఇంప్రూవ్ చేయడంలో. OpenAI appointed Raghav Gupta as the head of education for India and the Asia Pacific region. సో OpenAI అనేటువంటి కంపెనీ అనేటువంటిది రాఘవ్ గుప్తా గారిని హెడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కు నియమించడం జరిగింది ఏషియా పసిఫిక్ రీజన్ లో. The Mizoram
Assembly has passed the Mizoram Prohibition Bill 2025, making it the first state in Northeast to ban the begging. సో మిజోరాం రాష్ట్రం అనేటువంటిది నార్త్ ఈస్ట్ లో ఫస్ట్ స్టేట్ అయ్యింది, ఎందుకంటే బెగ్గింగ్ ని స్టాప్ చేయడంలో, బ్యాన్ చేయడంలో. ఇండియా ఆర్మీ హాస్పిటల్ రీసెర్చ్ అండ్ రెఫరల్ అంటే ఏహెచ్ఆర్ఆర్ అనేటువంటిది ఈ ఢిల్లీలో ఉంది. ఇది హిస్టరీ అనేటువంటిది క్రియేట్ చేసింది, ఎందుకంటే ఇది ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అనమాట. టు పర్ఫామ్ చేసింది ఏంది అంటే రోబోటిక్ కస్టమ్ లేజర్ క్యాటరాక్ట్ ఐ సర్జరీని ఇది చేసింది. ఫస్ట్ రోబోటిక్ ఐ సర్జరీని చేసినటువంటి ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇది ఆర్ ఇన్స్టిట్యూట్ ఇది. గుజరాత్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ టు హోస్ట్ ద 78th edition of the Filmfare Awards in 2025, making in the second year. సో గుజరాత్ రాష్ట్రాన్ని సెలెక్ట్ చేశారు 70th ఎడిషన్ ఫిలింఫేర్ అవార్డ్స్ ని హోస్ట్ చేయడానికి. ఇది సెకండ్ ఇయర్ గుజరాత్ అనేటువంటిది ఈ ఫిలింఫేర్ అవార్డ్స్ కి ఆతిథ్యం ఇస్తోంది. సో ఎంఓయు అనేటువంటిది సైన్ చేయడం జరిగింది గుజరాత్ టూరిజం కార్పొరేషన్ మరియు వరల్డ్ వైడ్ మీడియాను. So the Department of Post under the Ministry of Communications has collaborated with MapMyIndia to implement DigiPin. So పోస్ట్ డిపార్ట్మెంట్ మరియు పోస్టల్ తెలుసు కదా, పోస్ట్ ఆఫీస్. సో ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అనేటువంటిది కొలాబరేట్ అవ్వడం జరిగింది. ఎందుకు, ఎవరితో అంటే మ్యాప్ మై ఇండియాతో ఇంప్లిమెంట్ చేయడానికి. దేన్ని అంటే డిజి పిన్. సో దీని ద్వారా ఏమవుతాయంటే కొత్త డిజిటల్ అడ్రసెస్ అనేటువంటివి డెవలప్ చేయబడతాయి డిజి పిన్ రూపంలో. అంటే ఇవి అసైన్ చేస్తాయి ఒక జియో కోడ్స్ ను, ప్రతి అడ్రస్ కి ఒక కోడ్ ను అనేటువంటిది అసైన్ చేయబడుతుంది. దీని ద్వారా ఆ కోడ్ ద్వారా ఆ లొకేషన్, ఆ ఇంటి లొకేషన్, ఆ ప్లేస్ యొక్క లొకేషన్ ను ఈజీగా గుర్తించవచ్చు. ఈ మ్యాప్ మై ఇండియా ద్వారా దాని యొక్క మ్యాప్స్ అనేటువంటిది తీసుకురావడం జరుగుతుంది అనమాట. ఆ అడ్రస్ లొకేషన్ ఎక్కడుంది అంటే ఆ మ్యాప్ మై ఇండియా అనేటువంటిది ఆ లొకేషన్ యొక్క మ్యాప్ ని ప్రొవైడ్ చేస్తుంది. దీని ద్వారా కూడా ఏంటి అడ్రస్ అనేటువంటిది జనరేషన్ చేయొచ్చు రియల్ టైంలో. సో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అనేటువంటిది ఎవరితో కొలాబరేట్ అయ్యింది డిజిటల్ అడ్రసెస్ ను డెవలప్ చేయడం, అదే ఇష్యూ చేయడంలో అంటే డిజిపిన్ ద్వారా. డిజిపిన్ మరియు మ్యాప్ మై ఇండియా అనేటువంటిది కొలాబరేట్ అవ్వడం జరిగింది ఇందులో. సో రివిజన్ క్వశ్చన్స్ ఇవి. 2025 లో బాలిక విద్య ద్వారా సాధికారత కల్పించిన భారతీయ సంస్థకు రాబర్ట్ మెగసే అవార్డు లభించింది. ఆ సంస్థ పేరు ఏంటి అంటే ఎడ్యుకేట్ గర్ల్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, గుర్తుపెట్టుకోండి. 2025 అక్టోబర్ 1 నుండి 18 సంవత్సరాల పైబడిన వయస్సు కలిగిన వ్యక్తుల కోసం కొత్త ఆధార్ నమోదుపై నిషేధాన్ని ప్రకటించిన భారతీయ రాష్ట్రం ఏది అంటే అస్సాం. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ విడుదల చేసిన స్మార్ట్ సిటీ ఇండెక్స్ 2025 లో ఏ నగరం మొదటి స్థానంలో నిలిచింది అంటే జ్యూరిచ్ నగరం. జాతీయ వార్షిక నివేదిక మరియు మహిళా భద్రతా సూచి నారీ 2025 ప్రకారం భారతదేశంలో మహిళలకు అత్యంత సురక్షితమైన నగరం ఏది అంటే కొహిమా. 2025 ఆగస్టులో రూపే నెట్వర్క్ పై ప్రారంభించిన భారతదేశపు మొదటి ఈఎంఐ ఆధారిత క్రెడిట్ కార్డ్ పేరు ఏమిటి అంటే యూనిటీ భారత్ పే క్రెడిట్ కార్డ్. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన రాష్ట్ర శక్తి సామర్థ్య సూచిక SEEI 2024 లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర. 2025లో ఏ భారతీయ ఐటీ సంస్థ కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు సర్వీసెస్ ట్రాన్స్ఫర్మేషన్ యూనిట్ ను ఏర్పాటు చేసి అమిత్ కపూర్ ను దాని అధిపతిగా నియమించింది అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. 2025 ఆగస్టు 25న వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో సహకారాన్ని పెంపొందించేందుకు భారత్ తో అవగాహన ఒప్పందం అంటే MOUను కుదుర్చుకున్న దేశం ఏది అంటే భూటాన్. ఒడిశాలో కొత్త వరి పంటను జరుపుకుంటూ స్థానిక సాంస్కృతిక సాంప్రదాయాలను పాటలు మరియు నృత్యాల ద్వారా ప్రదర్శించే పండుగ ఏది అంటే నువాఖాయ్ జుహార్. ఎక్సర్సైజ్ బ్రైట్ స్టార్ 2025 యొక్క 19వ ఎడిషన్ ను ఏ దేశాలు నిర్వహించాయి అంటే ఈజిప్ట్ మరియు యునైటెడ్ స్టేట్స్. 2025లో చైనా తియాన్జిన్స్ లో జరిగిన 25వ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ సందర్భంగా సభ్య దేశాలు ఏ ముఖ్యమైన ప్రకటనను స్వీకరించాయి అంటే తియాన్జిన్ ప్రకటన. సో ఇవి స్టాండర్డ్ జీకేలో భాగంగా ఉత్తరప్రదేశ్ కి సంబంధించినటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ మరియు నేషనల్ పార్క్స్. నేషనల్ పార్క్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఏమున్నాయంటే అమన్ఘర్ టైగర్ రిజర్వ్, దూధ్వా నేషనల్ పార్క్ టైగర్ రిజర్వ్. సో ఈ దూధ్వా నేషనల్ పార్క్ లో ఇండియన్ రైనోస్ వాస్ రీఇంట్రడ్యూస్డ్.
ఎగ్జామ్లో కనుక రైనోసిరాస్ను రీఇంట్రడ్యూస్ ఎక్కడ చేశారు అంటే దూద్వాలో చేశారు. ఎక్కడి నుంచి చేశారు? పబితోరా శాంక్చురీ అస్సాం నుండి దూద్వా నేషనల్ పార్క్ ని రీఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇక్కడ మేజర్ ఫానా ఏంటి అంటే స్వాంప్ డియర్, దాన్ని ఏమంటారంటే బారాసింగ్ అంటారు, సంబార్ డియర్, బార్కింగ్ డియర్, హాక్ డియర్, టైగర్, రైనోసరస్ మరియు ఎలిఫెంట్. ఫ్లిబిత్ టైగర్ రిజర్వ్ ఫానా ఏంటి అంటే జంతువులు ఏముంటాయి ఇక్కడ మెయిన్గా అంటే బెంగాల్ టైగర్, లియోపార్డ్, స్వాంప్ డియర్, హాక్ డియర్, బ్లాక్ బక్, సాంబార్ అండ్ రేసస్, మకావ్, ఘరియల్స్. రాణిపూర్ టైగర్ రిజర్వ్ వైల్డ్ లైఫ్ సాంచురీ. సో ఎగ్జామ్లో కనుక రాణిపూర్ టైగర్ సాంచురీ అనేటువంటిది ఎక్కడ ఉంది అంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. సో ఇక్కడ మెయిన్ ఫానా ఏంటి? టైగర్స్, లియోపార్డ్స్, స్పాటెడ్ డీర్స్, సాంబార్ డియర్ అండ్ చింకారా. సో వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఏమున్నాయి ఉత్తరప్రదేశ్లో అంటే బకీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇది ఒక వెట్లాండ్ కూడా. చంద్రప్రభ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇంపార్టెంట్ అండి ఇది. హస్తినాపూర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇంపార్టెంట్. ఇక్కడ మేజర్ ఫానా ఏంటి అంటే స్వాంప్ డియర్, స్మూత్ కోటెడ్ వాటర్, గంగేస్ రివర్ డాల్ఫిన్స్ ఉంటాయి కాబట్టి ఇంపార్టెంట్ ఇవి. ఇంకా ఘరియల్స్ అనేటువంటి ఇక్కడ ఘరియల్స్ క్రిటికల్లీ ఎండేంజర్డ్, గంగేస్ రివర్ డాల్ఫిన్ అనేటువంటివి ఎండేంజర్డ్. జై ప్రకాష్ నారాయణన్ సుర్ హతల్ బర్డ్స్ లైఫ్ శాంక్చురీ అనేటువంటిది ఇక్కడ ఉంది ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇది ఒక వెట్లాండ్ కూడా. కైమూర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇది ఇంపార్టెంట్ ఫర్ కారిడార్స్. ఏ కారిడార్లకి అంటే టైగర్స్ మరియు ఎలిఫెంట్ కి. కతేర్ నియాఘాట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఈ మేజర్ ఫానా ఏంటి ఇక్కడ టైగర్స్, ఘరియల్స్, మగర్మర్చ్ మొసళ్ళు ఉంటాయి కదా అవి అనమాట. కిషన్పూర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఫానా ఏంటి అదే జంతువులు ఏంటి మెయిన్ గా ఇక్కడ ఉన్నాయంటే స్వాంప్ డియర్, బెంగాల్ ఫ్లోరికాన్, లెస్సర్ ఫ్లోరికాన్. మహావీర్ స్వామి వైల్డ్ లైఫ్ శాంక్చురీ, నేషనల్ చంబల్ ఘరియల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ చంబల్ రియల్ దగ్గర ఉంది. ఒక ట్రై పాయింట్ అనమాట, అందుకని ఇంపార్టెంట్ ఇది. ఏ రాష్ట్రాలకి ట్రై పాయింట్ ఏంటి అంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్ మధ్యలో ఉంది ఇది. నేషనల్ చంబల్ ఘరియల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేటువంటి టచ్ అవుతుంది అనమాట ఈ రాష్ట్రాలకి. నవాబ్గంజ్ బర్డ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇది ఒక రామ్సార్ సైట్ కూడా. దీన్ని ఇంకా ఏమంటారంటే షహీద్ చంద్రశేఖర్ ఆజాద్ బర్డ్ శాంక్చురీ అంటారు. ఒఖాలా బర్డ్ లైఫ్ శాంక్చురీ, ఇది ఒక వెట్లాండ్ కూడా. పార్వతి అరంగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇది ఒక రామ్సార్ సైట్ కూడా. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. సో వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, ఇది ఎంత ఇంపార్టెంట్ కాదు అయినా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సమన్ బర్డ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ రామ్సార్ సైట్. శాండీ బర్డ్స్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, షేఖా బర్డ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, సుర్ సరోవర్ బర్డ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో ఇంకా ఏమేమి ఉన్నాయి? డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ బర్డ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, లాక్ బహోసి బర్డ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, పాట్నా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, రాణిపూర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, సోహాగి బర్వా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, సుహెల్వా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, టర్టల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, విజయ్ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. రామ్సార్ సైట్స్ ఏమున్నాయి ఉత్తరప్రదేశ్లో అంటే బఖీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, హైదర్పూర్ వెట్లాండ్, నవాబ్గంజ్ బర్డ్ శాంక్చురీ, పర్వతి ఆర్గా బర్డ్ శాంక్చురీ, సమన్ బర్డ్ శాంక్చురీ, సమస్పూర్ బర్డ్ శాంక్చురీ, శాండీ అనేటువంటిది ఇంపార్టెంట్ ఇది. శాండీ బర్డ్ శాంక్చురీ, సర్సాయి నవార్ జీల్, సుర్ సరోవర్, అప్పర్ గంగా రివర్. సో ఇవి అండి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టడీ విత్ ట్రిక్స్.